మంచు ఫ్యామిలీలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తులను కొందరు ఆక్రమించారని, వారందరినీ వెకెట్ చేయించి తనకు అప్పగించాలని కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా జల్పల్లిలోని తన ఆస్తులు కొందరి ఆధీనంలో ఉన్నాయని, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకుని తనకు అప్పగించాలని కోరారు. పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్నారు కలెక్టర్. దీంతో జల్పల్లిలోని ఇంటిలో ఉంటున్న మనోజ్కు అధికారులు నోటీసులు అందించారు. మంచు ఫ్యామిలీలో మరొక ట్విస్ట్ జోడు చేసుకుంది. తన ఆస్తులను కొందరు ఆక్రమించారని, వారందరినీ వికెట్ చేయించి తనకు అప్పగించాలని కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, దీనిపై మనోజ్ రియాక్షన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్, ప్రస్తుతానికి పరిశీలిస్తే ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా మోహన్ బాబు ఆస్తుల వ్యవహారం అంతా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుంది. మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం ఏదైతే ఉంటుందో, ఆస్తి తగాదాలు కూడా ట్విస్ట్ నెలకొందని చెప్పాలి. సో సీనియర్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా తన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అందులో కొందరు అక్రమంగా చొరబడ్డారు. వారిని వెకెట్ చేసి తన ఆస్తులను పరిరక్షించి తనకు అప్పగించాలని 2007 యాక్ట్ కౌన్సిల్ ప్రకారంగా రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కి మోహన్ బాబు గతంలో ఫిర్యాదు చేశారు. సో 8వ తారీఖున డైరెక్షన్ ఇచ్చింది మెజిస్ట్రేట్, 18వ తారీఖు అంటే ఈ రోజు హాజరు కావాలని. అయితే మోహన్ బాబు అంటే మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచు మనోజ్ కు డైరెక్షన్స్ ఇవ్వడం, అలాగే నోటీసులు ఇవ్వడం, ఈ రోజు కొద్ది నిమిషాల క్రితమే కూడా రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్, అదనపు మెజిస్ట్రేట్ ప్రీతం సింగ్ ను మంచు మనోజ్ కూడా కలిసి వివరణ ఇచ్చారు. సో జల్పల్లి నెలకొన్న ఏదైతే ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయంలో కూడా గడిచిన కొద్ది కాలం కూడా తారాస్థాయికి చేరుకుంది. ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా పరిశీలించినప్పుడు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తుల్లో అక్రమంగా చొరబడ్డ వారు ఎవరైతే ఉన్నారో వారిని వెకెట్ చేయించాలని ఎక్కడైతే ఫిర్యాదు చేశారో మంచు మనోజ్ కూడా పిలిపించడం, అలాగే అతని నుంచి వివరణ తీసుకోవడం జరిగింది. సో మంచు మనోజ్ కూడా చాలా క్లారిటీగా ఆ మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నలన్నీ కూడా సమాధానం చెప్పారు. ఇది యూనివర్సిటీకి సంబంధించిన వివాదంలోనే తన పైన అనవసరంగా ఈ ఆస్తి అక్రమాలకు సంబంధించిన విషయాల్లో నేను ఎంటర్ అయ్యానని చెప్పి తన పైన తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఇది ఆస్తి తగాదాలకు సంబంధించిన వ్యవహారం కాదు. జల్పల్లిలో తన ఇల్లు ఉంది, ఆ ఇల్లు నా పేరు మీద ఉంది, అలాగే దాంట్లో నన్ను సర్వ హక్కులు ఉన్నాయని ఆ మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందులో ఉంటున్న మంచు విష్ణును మాత్రం వెకెట్ చేయించాలి, తన తండ్రి ఏదైతే ఉంటుందో స్వరాజితం అదంతా కూడా ఆస్తి, సో నేను అందులో న్యాయపరంగా ఉన్నాను. దీనికి సంబంధించి కూడా మెజిస్ట్రేట్ వారు ఏదైతే డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్ బేస్ చేసుకుని నేను ముందుకు నడుస్తాను, అలాగే తనకు న్యాయం చేయాలని చెప్పి మంచు మనోజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ వ్యవహారం పైన జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. మంచు మనోజ్ కి నోటీసులు ఇస్తుందా, లేదంటే మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి నుంచి వివరణ తీసుకున్న తర్వాత మెజిస్ట్రేట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది మాత్రం ఆసక్తి నెలకొంది. సో గతంలో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మోహన్ బాబు కూడా సీనియర్ సిటిజన్ సంబంధించిన కౌన్సిల్ కి అపీల్ అయ్యారు, అలాగే ఆ నుంచి కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు జిల్లా మేజిస్ట్రేట్ కి వచ్చింది. మేజిస్ట్రేట్ తర్వాత ఇప్పుడు మంచు మనోజ్ కూడా నోటీసులు ఇచ్చారు. ఈ రోజు కూడా అతను విచారణకు హాజరు. సో తిరుపతిలో నెలకొన్న యూనివర్సిటీకి సంబంధించిన తగాదాల్లోనే తనను ఈ ఆస్తి వ్యవహారంతో ముడిపట్టి తనను ఇందులో లాగుతా ఉన్నారు. దీనికి ఆ ఆస్తి తగాదాలకు సంబంధం లేదని చెప్పి మంచు మనోజ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ వ్యవహారం అంతటి కూడా గతంలో కూడా తన కూతురు ఇంట్లో ఉన్న క్రమంలో నేను ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నం చేశాను, కానీ అప్పుడు మా మోహన్ బాబుకు సంబంధించిన బాడీ గార్డ్స్ అలాగే అక్కడ ఉన్న వ్యవస్థలో భాగంగానే అక్కడ గొడవలు జరిగాయి, తన పైన అటాక్ జరిగిన తర్వాత పోలీస్ కేసులు నమోదయ్యాయి, అలాగే నేరెడ్మెంట్ సంబంధించిన సిపి కార్యాలయం తను వెళ్లాను, అలాగే తన పైన బైండ్ ఓవర్ అయింది. ఆ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ అంటే రీసెంట్ గా కూడా సంక్రాంతి ఫెస్టివల్ లో చోటు చేసుకున్న పరిణామాల గురించి కూడా మెజిస్ట్రేట్ పూర్తి స్థాయిలో వివరించాను. తాను ఎక్కడ కూడా ఆస్తి వ్యవహారంలో ఎక్కడ కూడా తాను ఇల్లీగల్ గా ఎంటర్ కాలేదు, దీనికి సంబంధించి కూడా తనకు న్యాయం చేయాలి, అలాగే మెజిస్ట్రేట్ వారు ఏ విధంగా సూచనలు చేస్తే, ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తే తాను ఆ విధంగానే ముందుకు వెళ్తానని మంచి మన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి చూడాలి మెజిస్ట్రేట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో మాత్రం ప్రస్తుతం